అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మగువ మనసు. రచయిత మణి నవకాంత్ గారు. ఇక కథలోకి వెళితే, నీలి ఆకాశంలోకి చూస్తోంది నీలిమ. డబ్బు సంపాదిస్తానని దుబాయ్ వెళ్ళిపోయిన భర్త గురించే ఆమె ఆలోచనంతా. అత్త ఆరడింపులు, మామ మొరాయింపులు ఆమె గుండెను మరింత రాతిపండగా మార్చాయి. ఆమె చేతిలో పెళ్లినాటి ఫోటో ఉంది. రోజు రాత్రి పడుకునేటప్పుడు ఆ ఫోటోని చూసుకొని నిద్రలోకి జారుకుంటుంది. కానీ ఈరోజు ఇంకా నిద్ర రావటం లేదు. ఆకాశం వైపు చూస్తూనే ఉంది. నిండు పున్నమి పండు వెన్నెలని భూదేవికి ప్రసాదిస్తోంది. కానీ తన మనసులోని చల్లని వెన్నెలని భర్తకి అర్పించాలని ఆమె ఆశ. తన భర్త గోపాలం పట్టుదల గల మనిషి. ఇంటిల్లిపాది పనికిమాలిన వెధవ అని తిడుతున్నా నీలిమ తట్టుకోలేకపోయేది. పెద్దవాళ్ళు తిట్టే తిట్లకి ఎదురు తిరగాలన్నా తన భర్త పైసా సంపాదన లేని అసమర్థుడు. ఏదో ఒక భృతి దొరికేటంత వరకు పాటలు తప్పవని భర్తకి నచ్చజెప్పింది ఆవేశపడవద్దంటూ. తను ఉద్యోగం చేయటానికి తన భర్త ఒప్పుకోవటం లేదు. గోపాలం కంటే నీలిమనే ఎక్కువ చదువుకుంది. కష్టాలు పడుతూ ఖాళీగా కూర్చోవటానికి ఆమెకు మనస్కరించటం లేదు. పెళ్లికి ముందే నీలిమతో ఉద్యోగం చేయటానికి వీల్లేదని కండిషన్ పెట్టాడు గోపాలం. పిల్ల బావుంది, పిల్ల కంటే కట్నం బావుందని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు గోపాలం తల్లిదండ్రులు. కట్నం డబ్బులు కాస్త హారతి కర్పూరంలా అరాయించుకుపోయాయి. ఇక మనుషులు మిగిలారు. పెళ్ళైనా బిడ్డ పుట్టినా కొడుక్కి ఉద్యోగం రాలేదని కోడలు నీలిమ తన కొడుకు పాలిట శనిలా దాపరించింది అంది అత్త శ్యామలాంబ. అది నిజమేనంటూ వంత పాడాడు ఆమె భర్త పురుషోత్తమరావు. గోపాలం స్నేహితుడు ధర్మరాజు దుబాయ్ వెళ్ళి నెలకు ఓ 3,000 చొప్పున ఇంటికి పంపిస్తున్నాడు. ధర్మరాజు తాపీ పని చేస్తూ అంతో ఇంతో డబ్బు కూడగట్టుకొని ఒక 25,000 దాకా ఖర్చు పెట్టి దుబాయ్ వెళ్ళాడని గోపాలానికి తెలుసు. 4 డబ్బులొచ్చే పని ధర్మరాజు చేతిలో ఉంది కనుక ఎక్కడున్నా మహారాజే. కానీ తనకి అంత డబ్బు ఎలా వస్తుంది? ఉద్యోగం కోసం ఆశలు పెట్టుకొని ఎంప్లాయ్మెంటు ఎక్స్చేంజ్ల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, తెలిసిన పెద్దవాళ్ల చుట్టూ తిరగటంతోనే సరిపోయింది. పెండ్లయ్యాక ఒక పిల్లాడు కూడా పుట్టడంతో మేకుల కంపెనీలో రోజువారీ కూలీగా చేరాడు. ఏదో చేస్తున్నాడు కానీ అతనికి సంతృప్తి లేదు. ధర్మరాజు దుబాయ్ వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోవాలనే. ధర్మరాజుకైతే డబ్బు ఉంది, కానీ తనకెక్కడిది? ఉన్నది 1/2 ఎకరం పొలం. అది అమ్మితే ఏ 25,000 30,000 రావచ్చు. తీరా అమ్మి వెళ్ళిన తర్వాత ఉద్యోగం రాకుండా పోతేనో? అలా ఎంతోమంది వెళ్ళి డబ్బు పోగొట్టుకొని నానా తిప్పలు పడ్డారని అతని భయం. కానీ కళ్ళ ముందు ధర్మరాజు అక్కడి నుంచి ఇక్కడికి డబ్బు పంపిస్తుంటే ఏమైనా సరే దుబాయ్ వెళ్ళే తీరాలని నిశ్చయించుకొని తండ్రి దగ్గరికి వచ్చి అడిగాడు. తండ్రి ఇవ్వలేదు సరికదా, పెళ్ళాం పిల్లాడితో సహా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమ్మన్నాడు. గత్యంతరం లేక కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. చివరికి భర్త దిగులు పడుతుంటే నేను వెళ్ళి మా నాన్నని అడిగి వస్తానండి అంటూ వాళ్ళ ఊరు వెళ్ళింది నీలిమ. వాళ్ళది మధ్యతరగతి కుటుంబమే. 3 అన్నతమ్ములు, ఒకే ఆడపిల్ల నీలిమ. గోపాలం తిరిగి తీర్చే పద్ధతిలో తలో 10,000 ఇస్తామని చెప్పారు. గోపాలానికి ఏనుగు ఎక్కినంత పని అయ్యింది. ఆగమేఘాల మీద దుబాయ్ వెళ్ళడానికై ఏజెంట్లని కలిశాడు. అక్కడికి వెళితే ఏ ఇటుకలు మోసైనా డబ్బు సంపాదించొచ్చు అని అతని ఆలోచన. ఈలోగా కారు నడపడం అలవాటైతే ఏదైనా కారు నడపవచ్చు అని కారు నడపటం నేర్చుకోవటానికి చేరాడు. తండ్రి పురుషోత్తమరావుకైతే సుతరాము ఇష్టం లేదు. ఎంత వద్దని చెప్తున్నా కూడా వినిపించుకోవటం లేదు. కష్టమో నష్టమో కలోగంజో ఏదో ఇక్కడే పడితే బాగుంటుందని ఆయన ఉద్దేశం. బ్రతికితే దర్జాగా కొన్నాళ్ళైనా బ్రతకాలి అని గోపాలం ఆశ. 3 బావమరుదుల దగ్గర డబ్బు తీసుకొని బొంబాయి వెళ్ళాడు గోపాలం. భర్త ఉంటుండగానే హీనంగా చూస్తున్నారు. ఇక లేకపోతే ఏం బాధ పెడతారోనని పుట్టింటికి వెళ్ళిపోతానంది నీలిమ. దానికి కస్సుమన్నాడు పురుషోత్తమరావు. వాడెలాగూ దేశాలు పట్టుకొని పోతున్నాడు. నా మనవన్ని కూడా నా నుంచి దూరం చేయడానికి వీల్లేదు. వారు తిరిగి వచ్చేటప్పటికి చాన్నాళ్ళవుతుంది కదండి. మా వాళ్ళ దగ్గరికి వెళితే కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని అంది నీలిమ మామగారితో. అంటే మా దగ్గరుంటే నీకు మనశ్శాంతి కరువైపోతుందా అంటుండగా అటు నుంచి శ్యామలాంబ వచ్చింది. ఏమైందండి,
ఏముంది, వాడు పోతే ఇది పోతుందట. ఎక్కడికండి? పుట్టింటికట. చూడమ్మా నీలిమ, నువ్వు పుట్టింటికి వెళ్ళటానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ నా వంశానికి సారథి నా మనవడు నా దగ్గరే ఉంటాడు. ప్రయాణానికి బట్టలు సర్దుకో. వాడు వెళ్ళిన తక్షణమే. ఏమిటి మీరనేది? అవును, ఎల్లుండి సాయంత్రం వాడు బండి ఎక్కుతున్నాడు. ఈలోగా నువ్వు నోరు మెదిపితే మర్యాద దక్కదు. కన్న తల్లిని నా నుండి పసిపిల్లాన్ని వేరు చేయటం భావ్యమేనా? గాద్గదికంగా అడిగింది నీలిమ. ఆయన యజమాని, నువ్వు ఎదురు మాట్లాడకు. చెప్పింది చెయ్యటమే నీ వంతు. మావాడి దగ్గర నువ్వేదైనా పేలితే పళ్ళు పీకి చేతిలో పెడతాను, జాగ్రత్త. పద, అబ్బాయి వస్తున్నాడు, కోపంగా అంది అత్త శ్యామలాంబ. భర్త గొంతు వినిపించటంతో అటు రూమ్ వైపు కదిలింది నీలిమ. అత్త అన్నటువంటి తూటాల్లాంటి మాటల్ని మనసులో ఇమిడ్చేసుకుంటూ, నీలిమ ఇటురా, గదిలోకి పిలిచాడు భర్త. ఉండండి, బాబుని పడుకోబెట్టి వస్తాను అంటూ ఒత్తిగిలి నిద్రపోతున్న పిల్లాన్ని పడుకోబెట్టింది. చిన్నగా వెనక్కి వెళ్ళాడు గోపాలం. ఆమెని దగ్గరికి తీసుకోబోయాడు. ఏయ్, ఏమిటి అల్లరి? గోముగా అంది తప్పించుకుంటూ. నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతున్నారుగా అంటోన్న ఆమెలో దుఃఖం ఆగలేదు. అది సరే, మళ్ళీ ఎప్పుడు వస్తారండి? ఇంకా వెళ్ళలేదు, పనిలో చేరలేదు, డబ్బు పంపలేదు. ఈలోపే ఎప్పుడు తిరిగి వస్తానంటూ అలా అడుగుతున్నావేంటి నీలిమ? నన్ను నిరుత్సాహపరచకు ప్లీజ్. నిరుత్సాహపరచాలని కాదండి, మళ్ళీ ఎన్నాళ్ళకి చూస్తానా ఈ అల్లర్లు అని. ఓహ్ అదా, 1 సంవత్సరం అయ్యేటప్పటికల్లా టక్కున ఇక్కడికి వచ్చి వాళ్తాను. అంటే 365 రోజులా? మన మంచికే కదా నీలిమ. నేనిప్పుడు కష్టపడితే రేపు నా కొడుకు సుఖపడతాడు. నేను నిర్లక్ష్యం చేస్తే రేపు వాడు నాలా బాధలు పడతాడు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. చూడు, నువ్వు పిల్లాడితో ఇక్కడ ఏం అవస్థలు పడతావు? పోనీ మీ ఇంటికి వెళతావా? చూడండి, పుట్టింటి గడప దాటిన ఆడది మెట్టింటిలోనే గడపాలనే సాంప్రదాయం మనది. కష్టాలు పడుతున్నామని పుట్టింటికి వెళ్ళిపోతే ఆడదాని జీవితానికి అర్థం ఏముంటుంది చెప్పండి? ఎప్పటికైనా మెట్టినింటిలోనే ఆడదాని జీవితానికి పరమార్థం ఉంటుంది. అందుకే ఇక్కడే ఉందామనుకుంటున్నాను. 3 నెలలు గడిచింది. బొంబాయి వెళ్ళిన గోపాలం జాబు కానీ జాడ కానీ తెలియరాలేదు. అత్తమామల వేధింపులు ఎక్కువయ్యాయి. అయిన దానికి కాని దానికి గొడవ పెట్టి ఆమెను మరింత బాధ పెడుతున్నారు. తన భర్త ఇక్కడ ఉన్నప్పుడు అడపాదడపా 5ో 10ో అమ్మా నాన్నలకిచ్చేవాడు. కుటుంబాన్ని పోషించేవాడు. కూర్చోబెట్టి మేపవలసి వస్తున్నదని మామ పురుషోత్తమరావు నీలిమని నానా మాటలు అంటున్నాడు. నిజానికి ఆమెకి పుట్టింటికి వెళ్ళాలని ఉన్నా కన్న కొడుకుని తీసుకెళ్లడానికి వీల్లేదన్నాడని నోరు మూసుకొని పడి ఉంది. ఏనాటికైనా భర్త తిరిగి వస్తాడని. భర్త క్షేమ సమాచారాలు తెలిసి ఉంటే ఆమె ధైర్యంగా ఉండేది. కానీ వాళ్ళ బాధల వలన నీలిమ మరింత క్షీణించిపోతోంది. ఏదైనా పని చేసుకుని బ్రతుకుతానంటే బ్రతకనివ్వరు. పిల్లాడికి 1 బిస్కెట్ ముక్క కొనటానికి కూడా అత్తమామలని అడగవలసి వచ్చిన తన పరిస్థితికి ఎంతో బాధపడేది. గోపాలం ఉంటే ఎప్పుడైనా పనిలోంచి వస్తూ బిస్కెట్లు అవి తెస్తుండేవాడు. అమ్మా నాన్న బిస్కెత్తులు అంటున్న కుర్రాన్ని ఆ మాట అనవద్దని కొట్టటం తప్పించి ఏమీ చేయలేకపోయేది. కుర్రాడు కూడా తండ్రి గురించి చాలా బెంగ పెట్టుకున్నాడు. బాంధవ్యాల్ని మరిచిపోయి బ్రతకగలగటం ఎంతో సహనంతో కూడిన పని. బంగారు భవిష్యత్తు కోసం మనసుని కట్టుదిట్టం చేసుకోవటం ఒక తపస్సు లాంటిదే. ఆ తపస్సులో గెలుపు అందరికీ లభిస్తుందా అన్నది సందేహమే. గోపాలం మొండి మనిషి, అనుకున్నది సాధించి తీరాలి అంటాడు. భర్తతో ఎన్నోసార్లు వాగ్వివాదానికి దిగింది. చివరికి అతని ఆశయానికి మెచ్చుకొని ఊరుకునేది నీలిమ. ఏమండి, చందమామ అందంగా ఉందని దాన్ని సొంతం చేసుకోవాలి అనుకోవటం అవివేకం కాదా అంది నీలిమ. అందమైన చందమామ మనకెందుకులే అని ఊరుకుంటే భూమి మీదనుంచి అక్కడికి వెళ్ళగలిగేవారా? నీలిమ, దేనికైనా సాహసం పట్టుదల ఉండాలి. అలాగా? అయితే అంత సాహసం పట్టుదల ఉంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళమనండి చూద్దాం. ఏముంది, వెళ్తారు. పక్కున నవ్వింది నీలిమ. ఏమండి, నేల మీద నించొని గాలిలో తేలాలి అనుకోవడం అవివేకమండి. మనకున్న పరిధిలోనే మనం ఆలోచించాలి. మనకున్న దానిలోనే సంతృప్తి చెందాలి. నో, నేను ఒప్పుకోను నీలిమ. నన్ను పక్కదారి పట్టించటానికి ప్రయత్నం చెయ్యకు. నేను నేల మీదే నించుంటాను, గాలిలోనే తేలాలి అనుకుంటాను.
మనిషి అనేవాడికి ఈ పట్టుదలే లేకపోతే ప్రపంచంలో ఇన్ని మార్పులు జరిగేవా? ఎవడి మట్టుకు వాడు నాకెందుకులే అంటూ నేల మీదే కూర్చుంటే ఈనాడు చదువుకోవాలి అనే జ్ఞానం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుందా? నువ్వే చెప్పు. రాళ్లతో నిప్పును పుట్టించి మనిషి చైతన్యవంతుడైనట్టే మనిషి ఆలోచనలని కూడా చైతన్యవంతం చేయాలి నీలిమ. అతనిలో ఆవేశం ఆగలేదు. ఆ ప్రయత్నంలో విఫలుడైతే అంత ఆవేశంగానూ అడిగింది నీలిమ. విఫలమైనంత మాత్రాన ప్రయత్నం ఆగిపోదు, సాగిపోతూనే ఉంటుంది. కాకపోతే ఒకటి, ప్రయత్నంలో గెలుపు ఓటములు సర్వసామాన్యం. గెలిచినవాడు ధన్యుడు, ఓడినవాడు చెప్పండి. ఓడినవాడు ధన్యుడే. అదేమిటో? ఓటమి వల్లే గెలుపు విలువ తెలుస్తుంది. ఓటమే గెలుపుకి మొదటి మెట్టు. మీరు మొండివారండి. కర్ర విరగదు, పాము చావదు. మీతో గెలవటం కష్టం. నువ్వు మాత్రం తక్కువ నవ్వుతూ అన్నాడు గోపాలం. భర్త తలపులే ఆమెని కలవరపెడుతున్నాయి. నిద్ర పట్టని నీలిమ గుండెల్లో పేరుకున్న గుబులు. 3 నెలల తర్వాత భర్త దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం. ఆ ఉత్తరం చదివిన పురుషోత్తమరావు భగ్గున మండిపోయాడు. ఆ మంటకి కాస్త పెట్రోలు పోసింది శ్యామలాంబ. దేభ్యం మొహమా, వాడు పోతాను అన్నాడే అనుకో. నీ చదువుకున్న తెలివి ఏమైందట? పైగా వాడి మాటకి తందానా తానా అంటూ మీ అన్నదమ్ముల చేత డబ్బు ఇప్పించావా? అయినా నిన్నని ఏం ప్రయోజనం? చదువుకున్న పిల్లని కోడలిగా తెచ్చుకుంటే మమ్మల్ని ముప్పుదిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. జాగ్రత్త అని ఊరు వాడా అంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు మేము 6 చెరువుల నీళ్లు తాగాక ఇంక ఏమనుకొని ఏం ప్రయోజనం అంది శ్యామలాంబ. ఇప్పుడేమైంది అత్తయ్య అడిగింది నీలిమ. ఏమో, నాకేం తెలియటం లేదు. అదేదో మీరే చెప్పండి భర్తతో అంది శ్యామలాంబ. ఏముంది, ఆ దౌర్భాగ్యుడు 500 పంపమన్నాడు. 500 కాదు కదా, 5 పైసలు కూడా లేదు. ఉన్న సొమ్ము కాస్త గుల్లై ఉంటుంది. ఇక తిరిగి రావటానికి అనుకుంటాను ఈ డబ్బు. వాడి చావు వాణ్ణి చావమని ఉత్తరం రాసేస్తాను. నువ్వు మరలా మీ అన్నల దగ్గరికి వెళ్ళి డబ్బు పంపించే పిచ్చి పిచ్చి పనులు చేస్తే నడి రోడ్లో ఉంటావు, జాగ్రత్త. ఏమండి, మీ అబ్బాయి మీద మీకెందుకండి అంత ద్వేషం? ద్వేషం కాదు, వాడికి 35 వచ్చినా జ్ఞానం తెలియటం లేదు. వాడితోటి వాళ్ళు 15 ఏళ్లకే పొట్టపోసుకుంటూ అమ్మా నాన్నల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. కానీ మా దౌర్భాగ్యుడు మమ్మల్ని చూడక్కర్లేదు. వాడి బ్రతుకు వాడు బ్రతికితే చాలు. దురాశకి పోయి కుటుంబానికి ఆసరా ఇవ్వకుండా మా ప్రాణాల్ని తోడేస్తున్నాడు అంటుండగా నీలిమ 3 అన్నదమ్ములు వచ్చారు. వాళ్లపై విరుచుకుపడ్డాడు పురుషోత్తమరావు. నన్ను సంప్రదించకుండా మీరెందుకు డబ్బు ఇచ్చారని. గోపాలం బొంబాయి నుంచి రాసిన ఉత్తరం విషయం తెలిసి అతను దుబాయ్ వెళ్ళలేదని నిప్పు తొక్కిన కోతిలా రెచ్చిపోయారు 3 అన్నదమ్ములు. అటు అత్తమామల సాధింపులు, ఇటు అన్నదమ్ములు కూడా చీదరించటంతో భరించలేకపోయింది నీలిమ. కానీ తాను ఏం చేయగలదు? పైకి రావాలని ఆరాటపడుతున్న భర్తకి చేయూతనివ్వాలని అప్పు ఇప్పించింది. ఎంతో ఉన్నతుడైన తన భర్త ఆశయానికి కళంకం ఏర్పడుతుందని తను ఊహించలేదు. ఆ డబ్బు తీర్చేటంత వరకు తమ గడప తొక్కడానికి వీల్లేదని మొహాన తిట్టిపోయారు 3 అన్నదమ్ములు. అసలే మొండి మనిషి. ఏం కష్టాలు పడుతున్నారో ఏంటో. సుఖాన ఉన్న ప్రాణాన్ని తీసుకెళ్ళి నిప్పుల్లో పోసుకున్నట్లుగా చేసుకుంటున్నారు. ఇప్పుడు తండ్రి రాసే ఉత్తరం చూస్తే ఆయన ఏం అఘాయిత్యం చేసుకుంటారో ఏంటో. ఓటమి కూడా గెలుపే అనేటంత మనోధైర్యం ఉన్న మనిషే అయినా పరిస్థితులు అనుకూలించకపోతే ఆలోచనలు ఆమెని నిలవనీయటం లేదు. ఎలాగైనా భర్తకి డబ్బు పంపాలని అనుకుంది. కానీ ఏ పని పాట లేని వంటి ఇంటి కుందేలైనా తనకి ఎలా సాధ్యమవుతుంది? నోరారా అడుగుదామనుకున్న అన్నదమ్ములే అసహ్యించుకున్నారు. అత్తమామలు సరే సరి, మరి ఎలా? అతనితోనే తన జీవితం, తన కొడుకు బంగారు భవిష్యత్తు ముడిపడి ఉన్నాయి. అతనే లేకపోతే ఆమె బ్రతకటమే దుర్లభం. అతనిపై ఆమెకెంత అనురాగం! భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి మమకారం ఉండబట్టే ఈ జీవితాలన్నీ సాఫీగా వెళ్ళిపోతున్నాయి. ఆ ఆప్యాయతలే కరువైతే తట్టుకోలేని సంఘటనలని ఎదుర్కొంటూ కాలాన్ని వెళ్ళబుచ్చగలరా? తను జీవితాంతం సుఖపడాలని తన భర్త అన్ని కష్టాలని ఏరికోరి తెచ్చుకున్నాడు. తను కష్టపడటానికి ఒప్పుకోవటం లేదు. తన భర్తే లేకపోతే తన జీవితం గతి ఏమవుతుంది? భర్త ఉత్తరంలో ఆవేదనని గ్రహించిన నీలిమ సూత్రాలమ్మి డబ్బు పంపాలని నిర్ణయించుకుంది. ఏమోయ్ గోపాలం, నీకు మీ నాన్న డబ్బు పంపాడనుకుంటాను. పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్ళాడు.
లాండ్రీ షాప్ ఓనర్ శంకరం గోపాలంతో అన్నాడు. మా నాన్న డబ్బు పంపడమేమిటండి? ఒకవేళ ఉన్నా కూడా మా నాన్న తిడతాడు. మరి తిట్టాడా నువ్వు చేసిన పనులకి? అదే నేనైతే ఏం చేసేవాడినో తెలుసా? చర్మం చీరి కారం అంటించేవాడిని. అది సరే, మరి ఆ డబ్బు ఎవరు పంపి ఉంటారు? ఇంకెవరు? నా భార్య. ఆమె దేవత. ఆమె లేకపోతే నేనే లేను. మరి ఈ తెలివి నువ్వు మీ ఊర్లో ఉన్నప్పుడే ఏమైంది? అప్పుడు ఇప్పుడు నేనెప్పుడు ఒక్కటే. కాకపోతే నాకు టైం కలిసి రావటం లేదు బాబు. ప్రతి వాడికి అంతే. టైం అంటూ దానంతట అది కలిసి రాదు. టైంకి అనుగుణంగా మనం మారుతూ ఉండాలి. చూడు, నువ్వు చేతిలో ఉన్న పనిని పోగొట్టుకున్నావు. ఉన్న డబ్బుని ఏజెంట్లకి తగలబెట్టి నానాపాట్లు పడుతున్నావు. ఈ బొంబాయి మహానగరంలో నేనే నిన్ను ఆదుకోకపోతే నీ పరిస్థితి ఏమయ్యేది చెప్పు? అయినా ఇంటికి డబ్బు పంపమని ఉత్తరం రాశావే, వాళ్ళ దగ్గర లేదని తెలుసుగా, మరెందుకు రాశావు? ఏ అప్పైనా చేసి పంపుతారని. తీర్చే స్తోమత లేని పరిస్థితిలో అప్పు మాత్రం అడిగిన వెంటనే ఎలా పుడుతుంది చెప్పు? గోపాలం, ఒక్క విషయం చెప్పనా? మనిషికి సంపాదనే ముఖ్యం అనుకుంటే దుబాయ్ వెళ్ళక్కర్లేదు, నాతో రా అంటూ శంకరం తన ఇంటికి గోపాలాన్ని తీసుకెళ్లాడు. శంకరం ఒక లాండ్రీ షాప్ నడుపుతూ జీవనం గడుపుతున్నాడు. ఓ రోజు సొమ్మసిల్లి పడిపోయిన గోపాలం తెలుగులో మాట్లాడటం గమనించిన శంకరం అతడిని తన షాప్ దగ్గరికి తీసుకొచ్చి ఆశ్రయమిచ్చాడు. శంకరం తన భార్య పిల్లల్ని గోపాలానికి పరిచయం చేశాడు. ఆమె నా భార్య. ఎంఏ వరకు చదువుకుంది. ఒక ప్రైవేట్ ఫర్ములో ఉద్యోగం చేస్తోంది. నెలకి 2500 జీతం. నేను ఈమె కంటే తక్కువే చదువుకున్నాను. 10వ తరగతే, అది తప్పాను. కానీ నా సంపాదన నెలకి ఎంతో తెలుసా? నెలకి 10,000. ఒకరినొకరం అర్థం చేసుకొని జీవితం గడుపుతున్నాం. ఆమె చదువుకున్నానని గర్వం చూపటం లేదు. నేను సంపాదిస్తున్నానని అధికారం చెలాయించటం లేదు. ఇదేదో తక్కువ పని అని బాధపడటం లేదు. ఆనందంగా బ్రతుకుతున్నాం. గోపాలానికి శంకరం మాటలు ఆశ్చర్యం కలిగించాయి. తను నీలిమ ఉద్యోగం చేస్తానంటే వద్దని కండిషన్ పెట్టాడు. తను ఆమెని సుఖపెట్టింది లేదు. పైగా ఆమె ఎంతో శ్రమించి తన కోసం తన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనకి అప్పు ఇప్పించింది. ఆ సొమ్ము కాస్త సర్వనాశనమైపోయింది. తను కష్టాలు పడటం కాకుండా తన వాళ్ళని కూడా కష్టాల పాలు చేసినందుకు ఎంతో మదనపడిపోయాడు గోపాలం. ఆ రాత్రికి శంకరం ఇంట్లో ఉన్నాడు గోపాలం. శతవిధాలా నచ్చజెప్పాడు శంకరం గోపాలానికి తిరిగి వెళ్ళిపోమ్మని. గోపాలం తిరిగి వెళ్ళటానికి నిశ్చయించుకోలేదు. మర్నాడు షాప్కి వెళ్ళారు శంకరం గోపాలం. నేను దుబాయ్ వెళ్ళాలనుకోవటం తప్పంటారా? అడిగాడు గోపాలం. తప్పని నేను అనను. కానీ ఇప్పుడు నీకో విషయం చెబుతాను. నీ అంతట నువ్వు సంపాదించుకున్న డబ్బుని నువ్వు నాశనం చేసుకున్నా ఇతరుల ప్రమేయం ఉండదు. అప్పుడు తప్పు జరిగినా కూడా తప్పు అని ఇతరులకి అనిపించదు. నీకే అర్థమవుతుంది. అదే ఇతరుల డబ్బుని నువ్వు నాశనం చేసినప్పుడు నీకంటే ఎక్కువ వాళ్ళు బాధపడతారు. ఆ బాధలో నిన్ను తప్పు చేశావని వాళ్ళు ఎత్తి పొడుస్తారు. అప్పుడు నువ్వు చేసింది తప్ప, వాళ్ళు డబ్బు ఇవ్వటం తప్ప? మౌనంగా గోపాలం చూస్తూ ఉండిపోయాడు. నువ్వు చేసింది తప్పో ఒప్పో నీకే అర్థమైందనుకుంటాను. ఈ మాటతో గోపాలం తల క్రిందకి దించేశాడు. దిగులుగా కళ్ళ వెంబడి కన్నీరు కార్చాడు. కన్నీరు సమస్యలకి పరిష్కారం అవదు, అవునా? ఈ పరిస్థితిలో నేను ఏ ముఖం పెట్టుకొని తిరిగి వెళ్ళగలను? ఏ ముఖం పెట్టుకునే? నిన్ను నమ్ముకున్న భార్యా బిడ్డ కోసం, కన్నవాళ్ల కోసం. నే వెళ్ళినా అక్కడ ధైర్యంగా బ్రతకలేను. అయితే ఏం చేస్తావు? నాకేం తోచటం లేదు. చూడు గోపాలం, సమస్యలని ధైర్యంతో ఎదుర్కోవాలి. నీకు డబ్బే సమకూరలేదనుకో, లేదా ఎక్కడో పారేసుకున్నావనుకో, అప్పుడేం చేసేవాడివి? ఏముంది, ఎటు ఏదో మేకుల కంపెనీలో పనిచేస్తున్నానుగా, అదే చేసేవాడిని. ఇప్పుడు అదే చెయ్యి. నా వల్ల కాదండి, నాకు ఇక్కడ ఏదైనా పని ఇప్పించండి. కనీసం నేను చేసిన అప్పైనా తీర్చేటంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను అన్నాడు గోపాలం ప్రాధేయపూర్వకంగా. గోపాలంని తన షాప్లో పెట్టుకున్నాడు శంకరం. అతని నమ్మకాన్ని బలపరుస్తూ 9 నెలలు గడిచింది. శంకరం గోపాలానికి 30,000 ఇచ్చాడు. ఆ డబ్బుతో తిరిగి ఇంటికి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు. ఆ మరునాడు తన దగ్గర డబ్బు తీసుకున్న ఏజెంట్ కనిపించాడు. నీకు దుబాయ్ వెళ్ళటానికి అవకాశం వచ్చింది, బయలుదేరతావా అన్నాడు ఏజెంటు. ఇంకేం దుబాయ్? నువ్వు మళ్ళీ ఇంకో 20,000 అంటే నేను మళ్ళా ఇక్కడ నా పెళ్ళాం పిల్లాన్ని వదిలి ఇంకో సంవత్సరం ఉండాల్సి వస్తుంది. నువ్వు వద్దు, నీ దుబాయి వద్దు, నన్ను వదిలిపెట్టు దేవుడో అంటూ 2 చేతులు ఎత్తి దండం పెట్టాడు. చూడు బాబు, నా చేత్తో ఎంతోమందిని దుబాయ్ పంపాను. నీ టైం బాగోలేదు, పని అవ్వలేదు. మీ ఊరి ధర్మరాజు తిరిగి వచ్చేస్తున్నాడు. నీ విషయంలో నన్నేం చేయమంటావు చెప్పు?
నేను వెళ్ళనుగాక వెళ్ళను అన్నాడు గోపాలం. నువ్వెళ్ళొద్దులే, నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను, నాతోరా అన్నాడు. ఏజెంట్ గోపాలానికి 5,000 ఖర్చయిందని మిగిలిన 15,000 తిరిగి ఇచ్చేశాడు. నీ టైం బాగుంది కనుక ఈ డబ్బైనా దక్కింది. నేనిచ్చిన డబ్బుతో అప్పు తీర్చుకో, ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకో అన్నాడు శంకరం. మీ మేలు మరవలేనండి అన్నాడు గోపాలం. చెప్పానుగా నీ టైం బాగుందని, ఇంకెక్కడా ఆగకు, ఇంటికి వెళ్ళిపో అంటూ గోపాలాన్ని రైలెక్కించాడు శంకరం. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు కాకుండా డబ్బుతో వచ్చిన భర్తని చూసిన నీలిమ కన్నీరు కార్చింది. సంవత్సర కాలంలో జరిగిందంతా వివరంగా చెప్పాడు గోపాలం. ఇవి 45,000, 30,000 మీ వాళ్ళకిచ్చేద్దాం. అడిగితే 5,000 వడ్డీకిచ్చి 10,000 పెట్టి వ్యాపారం చేసుకుందాం. నువ్వు ఏదైనా నీకు ఇష్టమైన ఉద్యోగంలో చేరుదువు కానీ అన్నాడు గోపాలం. నాకు కావలసింది ఈ డబ్బు, నేను ఉద్యోగం చేయటం కాదు. మరేమిటి చెప్పు నీలిమ. మీరెప్పుడు నా కళ్ళ ముందే ఉండాలి ఆర్ద్రతగా అంది. ఎప్పుడు నీ కళ్ళ ముందే ఉంటానుగా. కళ్ళు తెరిచి లోకాన్ని చూడటానికే ఈ బొంబాయి, ఆ దుబాయ్ ఓ గుణపాఠం ఆమెని ఓదార్చాడు. ఇన్నాళ్లకి తిరిగొచ్చిన కొడుకు మాట విన్న తల్లిదండ్రులు ఏమనాలో తెలియక ఆనందంతో ఉప్పొంగిపోయారు. అప్పుడే బయటి నుంచి వచ్చిన చిన్న కుర్రాడు గోపాలం దగ్గరికి వచ్చాడు. ఎవరు నువ్వు, ఎందుకొచ్చావు అన్నాడు ఆ కుర్రాడు. ఒరే, ఎవరనుకున్నావురా, మీ నాన్నరా అంది నీలిమ కొడుకుతో. నాన్న, అయితే మళ్ళీ వెళ్ళిపోతారా అన్నాడు ఆ కుర్రాడు. బాబు, ఇక వెళ్ళన్రా, నీ దగ్గరే ఉంటాను అంటూ తన కొడుకును ఒక్క ఉదుటన ముద్దు పెట్టుకుంటున్న భర్తని చూసి నీలిమ ఆనంద బాష్పాలు రాలుస్తుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరునాడు మరల మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.